ప్రభు యొక్క ప్రణాళికలో వాక్యాన్ని ధ్యానాంశంగా కొనసాగుదాం. దయచేసి నాతో పాటుగా ఏకీభవించి మాటలు చూడవలసిందిగా మనం చేస్తున్న లేఖన భావన నుండి మనందరికీ పరిచయమైనటువంటి ఆ యొక్క వ్యక్తి తనను నేను మీకు మరొకసారి జ్ఞాపకంలో ఉంచుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తున్నాము. ఇతగాడు యెరికో పట్టణంలో గొప్ప ధనవంతుడు. యెరికో పట్టణంలో గొప్ప ధనవంతుడు. బైబిల్ చెప్తుంది సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్య ఇతగాడు యెరికో పట్టణములో ధనవంతుడై ఉన్నాడని బైబిల్ చెప్తాం. ఈ సందర్భంలో ధనవంతుడైనటువంటి వ్యక్తి, భూమి మీద ధనవంతుడైన వ్యక్తి తన ఆశ వాంఛ ఎలా ఉన్నదో మనము ధ్యానంలోకి తీసుకున్నాం. ఈ భూమి మీద ధనవంతుడైనటువంటి వ్యక్తి నేను చనిపోయిన తర్వాత కూడా ధనవంతుడిగా ఉండాలి అనే కోరిక కలిగి ఉన్నాడు. గమనించండి, తన ఆశ వాంఛను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వర్గములో పరలోకములో ధనవంతుడిగా చేయగలిగిన సమర్థుడిగా పెంచుకున్నాడు. కనుక యేసు ప్రభువును వెంబడించాలి అనుకున్నాడు, చూడాలి అనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి, ఆయన నేను కలవాలి అని ఆశతో యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చాడు. అందుకు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు తనకు ఎదురయ్యాయి. మొదటిగా తన దేహమే తనకు అడ్డంకి. నిజమే, యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధికి రావాలంటే, ఆయన మందిరంలో ఉండాలి అంటే ఎన్నో ఆటంకాలు. మొట్టమొదటిగా మనకు అడ్డంకిగా ఉండేది మన దేహం. శారీరక వాంఛలు, కోరికలు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కామ, క్రోధ, లోభము, మదమత్సరములు ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళడానికి మనకు ఆటంకాలుగా ఉంటాయి. ఇతగాడు యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు, కానీ తన యొక్క దేహము చాలా చిన్నది. తన యొక్క హైట్ అనగా ఎత్తు చాలా తక్కువ. పొట్టివారైనందున చూడలేకపోయాడు. తన శరీరము యేసు ప్రభువును చూడడానికి సహకరించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని చూడాలనే వాంఛతో, కోరికతో తను ముందుగానే యేసు ప్రభు వారి కంటే ముందే వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ త్రోవన యేసు ప్రభు వారు వస్తే నేను చూద్దాము అనే ఆశతో ప్రభు యేసుక్రీస్తు వారిని చూడాలి, ఏ విధంగా అయినా సరే చూడాలి. ఆయన మందిరంలో ఉండాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి, ఆయన చిత్తాన్ని చేయాలి అనేటటువంటి దృక్పథము, ఆలోచన మనలో ఉన్నప్పుడు మనము మొదలుగా పరలోకములో గొప్ప స్థితిలో ఉండాలనే ఆశలో ఉన్నామని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతగాడు భూమి మీద ధనవంతుడే, కానీ పరలోక రాజ్యములో తన యొక్క బ్రతుకు దీన స్థితిలో ఉంది. తన ఆలోచనకు అందదు. పరలోకపు ఆనందము, సంతోషంలో ఉంటానో లేదో అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఎంతకాలం బ్రతుకుతామండి? లెక్క పెట్టుకోవచ్చు వేళకు మన బ్రతుకు, మన వయసు, మన జీవితం. నేను ఈ భూమి మీద గొప్ప ధనవంతుడైనను, నా యొక్క చివరి యొక్క ప్రయాణంలో ఈ భూమి నుంచి విడిచి నేను వెళ్ళిపోయేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తాననే ధోరణి, ఆలోచనతో జక్కయ్య చాలా బాధలో, దుఃఖంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. తన యేసుక్రీస్తు వారిని చూడాలనే ఆశతో పరిగెత్తుకుంటూ పోయి చెట్టుకి కూర్చున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ చోటుకు వచ్చాడు.
ఆ చోటుకు వచ్చి జక్కయ్యను చెట్టు మీద చూసి, జక్కయ్య నువ్వు తొందరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము యేసుక్రీస్తు వారి ఇంట ఉండాలనుకుంటే, ఆయనను చూడాలనుకుంటే, ఆయనతో గడపాలనుకుంటే, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరచాలనుకుంటే, ఆయనను దేవుడిగా రక్షకుడిగా నీవు కోరుకుంటే, ఆయన నీతో ఉండాలనుకుంటాడు, నీ ఇంటిలో ఉండాలనుకుంటాడు, నీకు మంచి చేయాలనుకుంటాడు, నీకు గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటాడు. నీవు మొదలుగా ఆశలోనికి రావాలా, వాంఛలోకి రావాలా, కోరికలోనికి రావాలి. ఆ తలంపు నీలో మెదలాలి. త్వరగా ప్రభు సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఆయనకు విలువైన అమూల్యమైన వాక్కుల చేత ఆనందించాలి, సంతోషించాలి. ఈ ఆశ, ఈ వాంఛ నిన్ను ఈ యహమందును పరమందును కూడా ఉన్నతమైన స్థితిలో వస్తుంది, ఒక గొప్ప స్థితిలో వస్తుంది. గమనించండి, యేసు ప్రభువారే కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ప్రభువారి కంటే ముందే వెళ్ళిపోయాడు, ప్రభువారి కంటే పైనెక్కి కూర్చున్నాడు. ప్రభువారు అయ్యో నాకంటే ఎంతలో ఉన్నావు జక్కయ్య, నాకంటే పైన ఉన్నావు, నేను నీ ఇంటిగా ఉండాలి. హల్లెలూయా. నీవు నా ఇంటిలో ఉండాలంటే మొదలుగా నేను నీ ఇంటిలో ఉండాలి. నేను నా తండ్రి, నీవు నా తండ్రి దగ్గర ఉండాలంటే మొదలుగా నేను నీ దగ్గర ఉండాలి, నీతో గడపాలి, నీతో నాకు చక్కటి పరిచయం ఏర్పడాలి. కనుక నువ్వు ముందుగా దిగా నీవు నేను కలిసి ఉండేటటువంటి సమయం ఆసన్నమైంది. అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో రికమెండేషన్, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, అధికారనో, పిఎంఓ, సీఎంఓ కలవాలంటే ఎన్ని రికమెండేషన్లు కావాలో. కొంతమంది కొన్ని నెలల బట్టి వెతుకుతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అవకాశం కొరకు అధికారులను కలవడానికి దొరకదు, అందదు. దేవుని ప్రభు యేసుక్రీస్తు వారిని నీవు కలవాలి అంటే మొదటగా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆమేన్. నీవు దేవుని సన్నిధిలో ఉంటే దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత నువ్వు ఆరాధన ద్వారా, ఆయన కొనియాడికి ఇచ్చిన ద్వారా నీవు ఇస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు. లేఖన భాగంలో చక్కటి మాట ఉంటుంది, మొదటగా ఆయన సన్నిధికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి. మొదటగా నువ్వు ఆయన సన్నిధిలో ఉండు, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీవు అభివృద్ధి పొందాలన్నా, దీవెన పొందాలన్నా, బలపరచబడాలన్నా ప్రభు నీతో ఉండాలి, ప్రభు సన్నిధి నీతో ఉండాలి. పరలోక ఆనందం, యెహోవాతో పరమందును కావాలి అంటే దేవునితో ఉండాలి. ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని జక్కయ్య కనుగొన్నాడు. దేవుని స్తోత్రం. జక్కయ్య పాపముడే, జక్కయ్య యావత్తు ఎరుకో పట్టణంలో ప్రతి ఒక్కరి ద్వారా ఇతను గొప్ప పాపి అని పిలువబడ్డవాడే, భయంకరమైన దుర్భాషల చేత నిందించబడుచున్న వాడే, అవమానించబడుచున్న వాడే, ఎక్కువగా వసూలు చేయవలసిన పన్ను కంటే మించి వసూలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పరుస్తున్న వాడే. అయినా తనలో ఆశ ఏమనుందో తెలుసా? నేను యేసు ప్రభువు చూడ, ఆయనతో, ఆయన సన్నిధిలో ఈ ఒక్క ఆశ తన ఇంటికి యేసు ప్రభువారిని తెచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన గొప్ప స్థితిలో వచ్చి నీవు దేవుని యొక్క మాటల చేత సరిదిద్దుకుంటే, రక్షించబడడానికి ఇష్టమైతే, నీవు దేవునికి సమర్పించుకున్న దానివైతే నీ బ్రతుకు బాగుంది, నీ జీవితం ఉన్నతమైన స్థితిలోకి వస్తుంది. ఒక స్కూల్లో విద్యార్థులకు, ఆ స్కూల్లో ఉన్న టీచర్ గారు రేపొద్దున అందరూ కూడా హోంవర్క్ రాసుకురండి అని చెప్పి ఇంటికాల రాసుకు వచ్చేది హోంవర్క్ ఇచ్చాడు. హోంవర్క్ అందరూ కూడా తెల్లారి రాసుకుని వచ్చారు. టీచర్ అడుగుతున్నారు, హోంవర్క్ రాసుకొచ్చారా అని. అందరూ కూడా వారి వారి పుస్తకాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. రాసినటువంటి హోంవర్క్ పుస్తకం, ఆ నోట్స్. ఇంకెవరైనా రాయలేదా హోంవర్క్ అని అంటే ఒక కుర్రాడు లేచాడు. ఎలా ఎందుకు రాయా అని గట్టిగా బెగ్గరగా
టీచర్ గారు అరిసి అన్నారు, అమాగలో ఈ కుర్రాడికి కారెత్తిపోయింది, భయమేసిపోయింది. ఇంకేంది నా పని అయిపోయింది, నా టీచర్ ఏం చేస్తుంది, కొట్టేస్తుంది, నన్ను బాధేస్తుంది అని చెప్పి భయంతో గజగజలాడిపోతుంది. రైట్ అన్నది టీచర్. చేతులు కట్టుకుని గబగబా భయంతో వచ్చాడు. నిలబడ నిలబడ్డాడు. ఎవరి టీచర్ గారు అన్నారు కదా, ఆ టేబుల్ మీద ఉన్నటువంటి బెత్తం తీసుకుని దగ్గరికి వచ్చి అందరూ అనుకుంటున్నారు చేచాపు అని చెప్తా ఉంటది. అప్పుడు గట్టిగా ఉండినప్పుడు దెబ్బలు వేస్తుంది. ఆ పిల్లలందరూ కూడా అలాగే రెప్పయ్యకుండా చూస్తా ఉన్నారు. టీచర్ ఇంకా ఈ పొరలు చేతులు ఆడుకుంటున్నారు. ఇంకాసేపు అయితే ఇంకా చెడ్డీ తడిసిపోయినట్టు అంత భయపడిపోతాడు. టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఒక బెత్తం తీసుకుని వచ్చి ఆ బెత్తాన్ని ఈ పొట్టాడికి ఇచ్చి, ఈ పొట్టాడికి ఇచ్చాడు కదా. చెయ్యి చాపు అనుకున్నారు పిల్లలు. ఏ టీచర్ ఏమంటుంది, తన చెయ్యి చాపి ఆ పొట్టాడికి బెత్తం ఇచ్చి ఈయన చెయ్యి చాపి ఇది ఒక్కట్టునన్నాడు. ఇంకా పడుతున్నాడు, భయపడుతున్నాడు, చెయ్యి పడిపోతున్నాడు, కనబడుతున్నాడు, చెయ్యి కొట్టున్నాను. ఆ మాటకి గజగజలాడుతున్నటువంటి యొక్క విద్యార్థి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలందరూ మిత్రపై చూస్తున్నారు. అంతా సీన్ అంతా రివర్స్ అయిందేంటి. టీచర్ విద్యార్థిని కొడుతుంది కానీ విద్యార్థి టీచర్ని కొట్టలేదు. ఎంతగా ఉంది, దూరంగా ఉంది. అమ్మో ఆయన గుండెలు రైలు వెళ్ళే కొట్టుకుంటే రైలు పరిగెత్తుకుంటే ఈ యొక్క బొట్టోడు కూడా దొంగతల్లాడిపోతుంది. చెయ్యేమో వణిపోతుంది కనబడి అందరు కొట్టున్నావా పర్వాలేదు, నీకు ఇష్టం లేని హోంవర్క్ ఇచ్చాను కదా, నీ ఇంటిగా చేయలేని హోంవర్క్ నేను ఇచ్చాను కదా, నీకు హోంవర్క్ ఇచ్చి నిన్ను బాధపరిచాను కదా, నిన్ను ఈ హోంవర్క్ ఇచ్చి నేను ఇబ్బంది పెట్టాను కదా, నీకు ఇబ్బంది పెట్టినందుకు, నీకు హోంవర్క్ ఇచ్చి బాధపరిచినందుకు, నీకు కష్టం కలిగించినందుకు నన్ను కొట్టు అన్నాడు. అంతే. ఆ పిల్లగాడు ఆ బెత్తం అక్కడ పడేసి కాళ్ళ మీద పడిపోయాడు. టీచర్ గారు, టీచర్ గారు నన్ను క్షమించు, నేనెప్పుడు తప్పు చేయనండి, నేనెప్పుడు ఇలా చేయనండి, నన్ను క్షమించండి అని ఓ ఏడుస్తా ఉన్నాడు. కాదు గమనించండి, హోంవర్క్ ఇచ్చేది టీచర్ గారు ఎందుకు? టీచర్ గారు బాగుపడటానికా, పిల్లలు బాగుపడాలని? ఎందుకు ఇస్తుంది హోంవర్క్? పిల్లలు నేర్చుకోవాలి, బాగుపడాలి, వృద్ధిలో ఉండాలి. ఇదిగో టీచర్ శిక్షిస్తుంది పిల్లల్ని ఎందుకు? వారు మంచిగా ఉండాలి, చక్కటి బ్రతుకులో ఉండాలి, మంచి భవిష్యత్తులో ఉండాలి. ఇదిగో క్రమశిక్షణాత్మకమైన పరిస్థితి నీకు నాకు వచ్చినప్పుడు దానిని మనం స్వీకరిస్తే బైబిల్ గ్రంథంలో ఎలా వ్రాయబడి ఉంది? తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానవంతుడవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడు. శిక్షను స్వీకరించిన వారు గొప్పవాడవుతాడు, ధన్యుడవుతాడు, వృద్ధి చెందుతాడు. ఇదిగో ఈ సందర్భంలో జక్కయ్య యేసుక్రీస్తు వారు ఏం చేసినా సరే నేను ఒప్పుకుంటాను. ఆయనని శిక్షించినా దండించినా వారు ఏం చెప్పినా సరే నేను స్వీకరిస్తాను. త్వరగా నీకు జక్కయ్య అంటే జారిపాడు చెప్పినట్టు. నువ్వేం చేసినా సరే నేను నీకు దాసోహమై. గమనించి జక్కయ్య శిక్షకు అంగీకరించాడు. క్రమశిక్షణాత్మకమైన జీవితానికి ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క బోధలకు తను తాను సమర్పణ చేసుకున్నాడు. కనుక ఈ లోకములో ధనవంతుడైనటువంటి జక్కయ్య
గొప్ప పేరు కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి జక్కయ్య, ఆస్తిపరుడైనటువంటి జక్కయ్య, ఎరుకో పట్టణంలోనే తెలియని వారంటూ లేనటువంటి జక్కయ్య. అందరికీ జక్కయ్య తెలుసు, అందరికీ జక్కయ్య కూడా తెలుసు. జక్కయ్యకు అందరూ తెలుసు, జక్కయ్య కూడా అందరికీ తెలుసు. గొప్పవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, ధనవంతుడు. అయినా యేసు ప్రభువారు ఏం చెప్తే అది నేను శిరస వహిస్తాను. కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వారిలో నేను ధనవంతుడను, పరలోకపు ఆనందంలో నేను గొప్పవాడను, ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలనుకున్నాడు. ఇదిగో జక్కయ్య యొక్క పరివర్తన బట్టి యేసు ప్రభువారు అంటారు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం. ఎవరితను? అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎలా అయ్యాడు అబ్రహాము కుమారుడుగా జక్కయ్య? ఎలా అవ్వగలిగాడు అబ్రహాము కుమారుడుగా జక్కయ్య? యేసుక్రీస్తు వారి మాట విన్నప్పుడు, యేసుక్రీస్తు వారికి బోధన అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు వారిని తన ఇంటికి పిలుచుకున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క దయకు కృపకు పాత్రుడైనప్పుడు, అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరు? గొప్ప విశ్వాసి. అబ్రహాము ఎవరు? గొప్ప ధనవంతుడు. అతని యొక్క కుమారుడైపోయాడు జక్కయ్య. లేఖన భాగంలో 1వ అధ్యాయం ఆదికాండము 28వ వచనంలో మనం చదివితే దేవాది దేవుడు అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించరు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. మీరు అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోబర్చుకోండి. ఏమండి? మీరు ఆశీర్వదించబడండి అని ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిల్లమని చెప్పాడు. దేవుని మాటను విన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడిచినప్పుడు మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. యెహోవాతో పరమందరూ వర్ధిల్లుతాం, యెహోవాతో పరమందరూ ఆనందంగా ఉంటాం, యెహోవాతో పరమందరూ మనము దండులం అవుతాం. ప్రభు మాట విన్నప్పుడు, ప్రభు ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు, ఇదిగో మనము దేవుని మందిరమునకు ఇష్టంతో వస్తున్నాం, ఇష్టముతో ఆయన సన్నిధిలో ఉంటున్నాం, ఎంతో ఆసక్తిగా వాంఛగా ఆయన పాదాల సన్నిధికి రావాలని ఆశపడుతున్నాం. మరి ఎంత ఆశను వాంఛను ఆయన యొక్క బోధనలో అనుసరించే క్రమంలో కూడా మనం పెట్టాలి. ఆయన బోధనలో మనము మన క్రియల్లో పెట్టడానికి కూడా ఇష్టాన్ని ప్రదర్శించాలి. ఆయన వాక్యానుసారం నడవడానికి మనము సమర్పణ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన యొక్క మాటలకు మన యొక్క హృదయాన్ని ఇస్తాం, మన చెవిని పెడతామో, మనం ఆయన యొక్క మాటలను అనుసరించి నడుస్తామో, ఖచ్చితంగా నీలో సంతోషము, ఆనందం. నీ ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఒక గొప్ప ప్రణాళిక వేసుకున్న దానిగా వాళ్ళని అవుతాం. ప్రభు యొక్క మాటలు నీవు దీవించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, నీ బిడ్డల యొక్క బ్రతుకులు ప్రయోజనకరంగా ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ, ఆశ. ఆయన మాట వినాలిగా, ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకోవాలిగా. కొంచెం కష్టమైనా, బాధైనా, ఇబ్బంది అయినా, హోంవర్క్ రాయడం కష్టమైనా, ఇబ్బందిగా, కొంచెం శ్రద్ధ పెట్టాలిగా. ఎందుకు? నీ యొక్క బ్రతుకు బాగుండడానికి, నీ జీవితం చక్కకుండడానికి, నీ భవిష్యత్తు బాగుండడానికి. లేఖన భాగంలో ఆదికాండంలో మనం చూస్తాము 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ దేశమందు పరవాసి అయిన నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. నీకును నీ సంతానమును ఈ దేశమును అన్ని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నీకు నేను నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ
ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములో నీ సంతానములకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించు, ఎప్పుడు పరదేశిగా ఉన్నా సరే, కష్టంగా ఉన్నా సరే, ఇబ్బందిగా ఉన్నా సరే, బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, ఈ దేశమందు పరవాసివై కొంచెం బాధగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలను స్వీకరిస్తే మందులు వేసుకుంటారు. అందరూ మందులు ఎలా వేసుకుంటారు? సాధ్యమైనంత వరకు 99% నాలుగు కాకుండా మందులను వేసుకుంటారు. ఎందుకు? నాలుగు కట్టకుండా మందులను ఇంకేస్తారు. ఎందుకని? నాలుగు కట్టితే చేదుగా, అంటే చేదు కొట్టదని తెలిసి కూడా నీకేస్తాం. నీకు తెలిసి కూడా ఏం చేస్తున్నావు? చేదుని కడుపులో వేసేసుకుంటున్నావు. ఎందుకు? ఎందుకని అలా చేస్తున్నావు? నీకు ఆరోగ్యం రావాలి. దేవుని స్తోత్రం. నీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం రావాలి. నీ ఆరోగ్యం మంచిగా కావాలి. నువ్వు బాగున్నాను అయినప్పటికీ, అది చేదైనప్పటికీ, అది నీకు నచ్చనప్పటికీ, దాని వాసన నచ్చదు, దాని రుచి నచ్చదు, దాన్ని చూడటానికి కూడా అందంగా స్నానం వెళ్ళలే, లేకపోతే లేక యాపిల్తో ఉంటుంది, మొత్తం ఉంటుందన్నమాట. చూడటానికి అందంగా ఉంటుందా? అయినా సరే కొంతమంది మంది వేసి కొంతమంది కూర్చుని అది కష్టంగా ఉన్నా సరే వేసుకుంటారు. ఎందుకంటే బాగుండాలిగా. దేవుని స్తోత్రం. అలాగే దేవుని సన్నిధిలో మన జీవితంలో ఆయన బోధ, ఆయన వాక్కు కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, పాటించడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీకు అది మేలు, నీకు అది ఆశీర్వాదం. నీ బ్రతుకు బాగుండాలని, నీ జీవితం క్రమంగా ఉండాలని, నీ కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలని, నీ బిడ్డల భవిష్యత్తును ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బ్రతుకులో ఉండాలని నువ్వు స్వీకరించాలి. పొట్టువాడు చెట్టు ఎక్కడం చాలా కష్టం. పొడుగోడు ఎక్కడం కష్టమా? పొట్టోడు ఎక్కడం కష్టమా? చెట్టు పొడుగోడికి కొమ్మలు అందుతాయి. ఈ కొమ్మలు పట్టిన బరువులోని రాము ఎక్కేసారి కూర్చుంటారు. పొట్టోడికి ఇంతటి కొమ్మే అందులో వాడు ఇక్కడి నుంచి ఇక్కడికే పాకాలి. ఎందుకంటే చేతులు పొట్టిగా ఉన్నాయి, చేతుల వేళ్ళు కూడా పొట్టిగా ఉంటాయి. కొంతమంది చేతులు పెద్దగా ఉంటాయి, వేళ్ళు చిచ్చుగా పొట్టిగా ఉంటాయి. ఈ పొట్టిగా ఉన్న వేళ్ళు సరిగా పట్టుకోవడానికి రావు, పట్టు దొరకవు. ఎంత కష్టం. పైగా యేసుక్రీస్తు అంటున్నాడు, జక్కయాను తొందరగా తన గొప్ప ప్రయోజకులైనప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నతమైన పేరు కలిగిన వాడు, గొప్ప ఖ్యాతి కలిగిన వాడైనప్పటికీ కూడా అందరి విషయంలో మనం ఎరిగినటువంటి వాడైనప్పుడు నన్ను చెక్కెక్కారేంటని అందరూ కూడా చూసి ఆనందం చేస్తారేమో, నవ్వుతారేమో అని ఆలోచన లేదు. చాలాసార్లు కొంతమంది ప్రాంతానికి రావడానికి ఆయా రకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు, చప్పట్లు పట్టడానికి సిగ్గుపడుతూ ఉంటారు, ప్రార్థనలో ఉండడానికి సిగ్గుపడుతూ ఉంటారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు, పాట పాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క బిడియం, ఆ యొక్క ఎవరేమనుకుంటారు అనేటువంటి ఆలోచన. ఎవరి కొరకు కాదు నువ్వు చేసేది, ఎవరి కొరకు కాదు నువ్వు వచ్చేది, ఎవరి కొరకు కాదు నువ్వు పాడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిగా ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తుంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నీకెందుకు ప్రార్థన అనేటువంటి ఉంటారు. పెద్దరిగిన తర్వాత ముసల్దాన నీకెందుకంట, కుర్రప్పుడేమో కుర్రపల్లది నీకెందుకంట, ముసలోడు అయిపోయిందంటే ముసలోడు నీకెందుకంట. మరి ఎప్పుడు పిల్లలుగా చిన్నగా 4వ తరగతి 3వ తరగతి చదివే బైబిల్ పట్టుకుంటారే, పొట్టవాడు నీకెందుకు అంట, పొట్టవాడికి నీకెందుకు, పొట్టవాడు నీకెందుకు, ముసలోడు నీకెందుకు అంటే మరి ఎవరికి ఏ వయసు కావాలి? దేవుడు వయసుతో తారతమ్యం ఉందా? భక్తి జీవితానికి వయసుతో తారతమ్యం ఉందా? దేవుని సన్నిధిలో మన బ్రతుకులు ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి.
లేక బాబా మనం చదువుతున్నాం కదా, ఈ దేశంలో పరవాసివై ఉండు, ఈ దేశంలో పరవాసివై ఉండు. సాగుతో దేవుడు చెప్తున్నాడు. కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నాకు వాళ్ళు లేరు, అయినప్పటికీ కూడా నువ్వు పరవాసికుండు. నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. నేను నీకు తోడై ఉంటాను. నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను వర్ధలింపు చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఇదిగో ఈ దేశమును నీ యొక్క తండ్రికి ఇస్తానని వాగ్దానం చేశాను, అలాగే ఈ దేశాన్ని నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఓపిక కష్టపడి ఆ దేశంలో పరవాసి స్థితిలో ఉన్న ఆ యొక్క మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మన బ్రతుకులో దేవుని యొక్క కృపను మనం కావాలని కోరుకుంటే ఓపికతో ఆయన యొక్క సన్నిధిలో మనం నడుస్తూ ఉండాలి. ప్రతిదానికి గడిచిన దినములు మనం నేర్చుకున్నాం. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. నీ యొక్క బ్రతుకు బాగుపడడానికి కూడా సమయం ఉంది. There is a time for you to grow. ప్రతి మొక్క ఎదగడానికి సమయం. ఇంకో 100 రోజు నువ్వు వృద్ధి చెందే రోజు, అభివృద్ధి పడే రోజు, విస్తరించే రోజు, నీ బిడ్డలను చూసి మురుసుకునే రోజు, ఆ బిడ్డలు ప్రయోజనానికి ఆనందించి చూసేటటువంటి రోజు నీకు ప్రభు ఇస్తాడు. ఉండు, దేవుని సన్నిధి మారక ఉండు, క్రమంగా ఉండు. దేవుని దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. కష్టమైన బాధైన ఇబ్బంది అయినా సరే జీవితంలో కష్టమే. తన యొక్క సంపాదించినటువంటి ఆస్తిలో సగము పేదలకు పనిచేశాడు. ఇదిగో తన ఎవరి దగ్గర ఏదో ఎక్కువగా పన్ను వసూలు చేస్తే దానికి ఎన్ని వంతులు ఇస్తా అన్నాడు? 4 వంతులు ఎగస్ట్రా ఇస్తా. అంటే 10 రూపాయలు ఎగస్ట్రా ఎవరి దగ్గర తీసుకుంటే దానికి ఎన్ని వంతులు ఇస్తాను? 4 వంతులు, 40 రూపాయలు ఇచ్చేస్తాను. గమనించండి, ఆ యొక్క మాటలకు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే, 24వ అధ్యాయం ఆదికాండం 35వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటే చదవండి. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లను, వెండి బంగారు, దాస దాసీలను, దయచేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా యొక్క యజమాని బహుగా ఆశీర్వదించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి ఆశీర్వదించేది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? మనుషుల నుంచా? దేవుని యొక్క నుంచి రావాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదము దీవెన అనేది దేవుని యొక్క నుంచి వస్తే నిలబడతాయి. వాళ్ళ ద్వారా వినదాలు వస్తే నిలబడదు. తాత్కాలికంగా కనిపిస్తుంది బాగున్నట్టుగా, చక్కకున్నట్టుగా, నచ్చుకున్నట్టుగా. అబ్బా ఎంత బాగుంది, దగ్గర పూలు ఎంతో చక్కగా ఉంటుంది, సాయంత్రానికి ఏమైపోతుంది? మారిపోతుంది. తప్పుకోవడానికి కూడా ఇష్టపడుతుంది. పొద్దున్న చూసేవాళ్ళు ఎంత బాగుంది, అబ్బా ఎంత చక్కగా ఉందన్నావు, మళ్ళా వెళ్ళి చూస్తే సాయంత్రం ఏమైపోతుంది? దాన్ని చూడడానికి కూడా ఇష్టపడుతుంది. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నీ బ్రతుకులో శాశ్వత కార్యాలు చేయగానే గడ్డి పువ్వు లాంటి. ఈ లోకంలో దీవెన ఆశీర్వాదంగా కనిపించేవన్నీ కూడా గడ్డి పువ్వులా కనిపిస్తాయి. గడ్డి పూచలాగా వాడిపోతాయి, ఎండిపోతాయి, మాడిపోతాయి. అవి కళ్ళ ముందు కనిపిస్తాయి అంతే, తర్వాత చూస్తే పెంటకుప్ప అయిపోతాయి. అవి ఏమి ఉపయోగపడవు. అవి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆనందం. ఇంట్లో పని వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళి ఆ 3 గంటల మంది మర్చిపోయి సినిమా హాల్లో ఉంటారు. ఆ సినిమా హాల్లో ఉన్న తర్వాత మళ్ళా సినిమా అయిపోగానే బయటకు రావాలంటే బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమిటి అంటే ఏది శాశ్వతం? సినిమా శాశ్వతమా? అక్కడ ఆనందం ఉన్నారు, అక్కడే ఉంటావా? గమనించండి, దేవుడిచ్చేవి అశాశ్వతమైనవి, ఈ లోకంలో మనం కోరుకునేవి కాదు. అవి శాశ్వతములు. ప్రభు ఇచ్చే ఆనందములు శాశ్వతములు. అవి నిరంతరంగా ఉంటాయి. నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ సమాజంలో, నీ పనిలో, ప్రతి విషయంలో కూడా ఇట్ విల్ స్టే, స్థిరంగానే
అవి ఎవరు కూడా దొంగిలించలేదు, అవి ఎవరు కూడా తీసివేయలేదు. ప్రభువుని దీవిస్తే ఎవరు కూడా ఆ దీవెన లాక్కోలేరు. కనుక దేవుని సన్నిధిలో ప్రభువాన్ని దీవించు, నా బిడ్డల్లో ఉన్నతమైన స్థితిలో ఉంచు, నా బిడ్డల్లో ప్రయోజకులుగా చేయను. కనుక ఈ మాటల్లో ఇతడు అబ్రహాము యొక్క కుమారుడే అనగా అబ్రహాము యొక్క ఆస్తులన్నీ ఈతగా ఎవరు వారసు. అబ్రహాము ఎలాంటి వాడు? గొప్ప దీవెన పొందినటువంటి వాడు. దేవుని మాటలో మనం చదివాం కదా, ఆ యొక్క మాటల్లో అబ్రహాము దేవుడు బహుగా దీవించాడు. 35 అధ్యాయంలో బహుగా దీవించను. అబ్రహాముకి ఎంత ఆస్తి కలిగిందని బహుగా ఆస్తిపరుడు అబ్రహాము. దాసదాసీలను, గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యజమానునికి బహుగా దేవుడు ఆశీర్వాదించాడు. ఇక మాటలో ఇతరును అబ్రహాము యొక్క కుమారుడే. యెరికో పట్టణంలో మాత్రమే ఈ యొక్క జక్కయ్య ధనవంతుడని చెప్పబడింది. అబ్రహాము దేశ దేశాల్లో ధనవంతుడు. దేవుని స్తోత్రం. 3 రాజులు చెయ్యలేనటువంటి యుద్ధాన్ని 300 మందితో అబ్రహాము జయించాడు. 3 రాజులు తీసుకువచ్చి అబ్రహాముకు కానుకలిస్తుంటే, మీ కానుకలు మీ దగ్గరే ఉంచుకోండి, నా దేవుడు నన్ను బహుగా దీవించాడు. మీ కానుకలు తీసుకుని నా దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పోగొట్టుకోలేను. మీ కానుక కంటే ఎక్కువగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పినటువంటి ధైర్యం కలిగినటువంటి ధనవంతుడు అలాంటి అబ్రహాముకు కుమారుని చేసేశాడు యేసుక్రీస్తు వారు జక్కయ్య. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య దేవుని మాటకు లోబడ్డాడు. విధేయుడే. జక్కయ్య దేవుని చూడాలనుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాడు, దేవుని సన్నిధిలో తన బ్రతుకును సమర్పణ చేసుకున్నాడు. ఏమైనా కానీ యేసయ్య ఉంటే చాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమైనా కానీ యేసు ప్రభు సన్నిధిలో ఉంటే చాలు, ఆయనను చూస్తే చాలు, ఆయన మా ఇంటికి తీసుకెళ్తే చాలు, ఆయన ప్రేమించే ఆయన వాక్యాలు నేను వింటే చాలు, ఆయన యొక్క కృప నాకు ఉంటే చాలు అనుకున్నాడు. కనుక సమృద్ధికరమైన స్థితి జక్కయ్యకు వచ్చింది. గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అబ్రహాము యొక్క కుమారుడు అయిపోయాడు. ఈ రోజు నీ నా జీవితంలో దేవుని సన్నిధిలో ప్రాధాన్యత ఇచ్చి చూడు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి ప్రప్రథమైన స్థానాన్ని ఇచ్చి చూడు. నీ బ్రతుకు, నీ బిడ్డల బ్రతుకు, నీ బిడ్డల యొక్క జీవితము చాలా శ్రేష్టంగా దేవుడు మారుస్తాడు. నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత చేష్టలతో నేను బాగుంటాను, బాగుపడిపోతాను, బాగా అయిపోతాను, నా బ్రతుకు బాగుంటావా? అది శూన్యం అయిపోతుంది. నీ కళ్ళ ముందు పచ్చగా అనిపిస్తుంది కదా, ఎడిపోతుంది. దేవుని దీవెన శాస్త్రం, ఆశీర్వాదమే శాస్త్రం. ఇదిగో ఎరుకో పట్టణంలో బాగున్నాను, చక్కగా ఉన్నాను, పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నాను అనుకున్నటువంటి జక్కయ్య అది శాశ్వతంగా అనుకోలేదు, అది అశాశ్వతం అనుకున్నాడు. కాబట్టి శాశ్వతమైన దీవెన కొరకు యేసు ప్రభువుని తిరిగి వచ్చాడు. యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు, యేసు ప్రభువుని వెంబడించాలనుకున్నాడు, యేసు ప్రభువుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు, యేసు ప్రభువుని తన ఇంట్లో ఆశించబెచ్చాడు. కనుకనే ప్రభువు ఆ దీవెనను తను ప్రార్థింప చేసుకున్నాడు. ఇతడు అబ్రహాము యొక్క శాశ్వతమైన దీవెన చేశాడు. దేవుని స్తోత్రం. శాశ్వతమైన అభివృద్ధి, శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ధనవంతులుగా అయిపోయారు. ఇంకా మన బ్రతుకులో నిలకడగా ఉండేటటువంటి ఆ యొక్క జీవన ఆశీర్వాదాన్ని మనం కాకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.